కుమార్తె డ్రగ్స్ కు బానిస కావడంతో మనస్తాపం చెంది గుంటూరులో తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. యువతి డ్రగ్స్ కు అడిక్ట్ కావడం వెనుక ఇద్దరు యువకులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టి త్వరలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామన్నారు. యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకులు పరిచయమైనట్లుగా చెప్పారు. అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటు పడిందని, గంజాయి అటువంటి వాటికి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా కొంతమంది వ్యక్తులు ట్రాప్ చేశారని చెప్పేసి అది కూడా ఆరోపణ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఈ కేసుని దర్యాప్తు చేయడం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా కొంత సమాచారం మేము సేకరిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోని చట్టపరంగా చర్యలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకుంటారు. అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం అయింది దాని ద్వారా డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిందని ప్రాథమికంగా మాకు తెలిసింది. సో అది ఎవరి ద్వారా వాళ్ళకి డ్రగ్స్ వస్తున్నాయో, ఎవరెవరు చేస్తున్నారనేది మేము అంతా సమాచారం సేకరించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసం మేము టీమ్స్ పంపించాము. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి దాంట్లో ఏదైతే మాకు తెలుస్తాయో దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.